పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఇవాళ మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటో తెలుసా? వీళ్ళకి జాబ్ కోసం ట్రై చేసే యూత్ కావాలి, అలాగే ఇంట్లో హౌస్ వైఫ్స్ కావాలి మోసం చేయడానికి, అలాగే రిటైర్ అయిన ఆఫీసర్స్, గవర్నమెంట్ జాబ్ చేసిన రిటైర్ అయిన ఆఫీసర్స్, అలాగే ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా కావాలి. వీళ్ళే సైబర్ నేరగాళ్ళు. మనిషి ఎవరైనా పర్లేదు, వారికి ఎంత తెలివున్నా పర్లేదు, కానీ 10 క్షణాల్లో 10 లక్షలు కొట్టేస్తారు మీ దగ్గర నుంచి. అది ఎలానో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సైబర్ నేరాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒక నేరం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అబ్బాయిలైతే ఒక అమ్మాయి ప్రొఫైల్ పిక్ ఉంటుంది వాట్సాప్లో, ఆ నంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది. అమ్మాయిలైతే ఒక అబ్బాయి ప్రొఫైల్ పిక్ ఉంటుంది, అబ్బాయి చాలా బాగుంటాడు, ఆ నంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది, హాయ్ ఆర్ యూ లుకింగ్ ఫర్ జాబ్ అని. ఎందుకంటే వాళ్ళు ఆ మెసేజ్ ఎందుకు పెడతారో తెలుసా? మీరు ఆల్రెడీ చాలా ఆఫీసులకి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయి ఉంటారు. ఆ విషయం వాళ్ళు ముందే పసిగట్టేస్తారు, వీళ్ళు జాబ్ కోసం చూస్తున్నారని. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. అది మీ రెజ్యూమ్ ద్వారానో, లేకపోతే మీ మొబైల్ నెంబర్ ద్వారానో, లేకపోతే వాట్ ఎవర్ ఎలానో వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు వెంటనే ఒక 5 days ఆగుతారు. 5 days ఆగి మీకు మెసేజ్ పెడతారు. కరెక్ట్ మార్నింగ్ 9:30 లేదా 9కి అలా మీకు మెసేజ్ వస్తుంది, 10కి ఆర్ యూ లుకింగ్ ఫర్ జాబ్ అని. అప్పుడు మీరు ఎస్ అని అంటారు. సో మీరు ఇంట్లో నుంచే మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను ఎలా చెప్తే అలా మీరు చేయాలి. సింపుల్ ఇది. 3 లొకేషన్స్ నేమ్ ఇస్తాను, దానికి మీరు రేటింగ్ ఇస్తే ప్రతి లొకేషన్కి మీకు ఒక 150 రూపీస్ పంపిస్తాను అంటారు. సో అలాగే మీరు ఓకే అని చెప్తారు. అప్పుడు మీకు ఒక టెలిగ్రామ్ లింక్ పంపిస్తారు మీ మొబైల్కి, వాట్సాప్కి. సో మీరు ఎలాగూ ఇంట్లో నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, ఇప్పుడు నాకు జాబ్ కూడా లేదని మీరు ఆలోచిస్తారు. సో అప్పుడు ఏం చేస్తారు? వెంటనే టెలిగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్కి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో ఆల్రెడీ చాలామంది డబ్బులు సంపాదిస్తున్న పిక్స్ పెడుతుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నేను 1000 పంపిస్తే నాకు 2000 వచ్చాయి, 5000 పంపిస్తే 10,000 వచ్చాయి, థ్యాంక్ యూ, నేను ఆల్రెడీ 3 టాస్కులు కంప్లీట్ చేశాను, తర్వాత ఇప్పుడు బిగ్ టాస్క్లో ఉన్నాను, నా డబ్బులు నాకు వస్తున్నాయని అవన్నీ మెసేజ్లు పెడుతుంటారు. అక్కడ ఆ మెసేజ్లు పెట్టేది ఎవరో మీలాంటి వాళ్ళు కాదు, ఆ సైబర్ నేరగాళ్ళే ఆ మెసేజ్లు పెట్టేది. మీరేమనుకుంటారంటే నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలా డబ్బులు సంపాదిస్తున్నారు, నేను కూడా సంపాదించుకోవచ్చు అని. మీకేం చేస్తారంటే ఫస్ట్ 3 టాస్క్కి 3 లొకేషన్స్కి రేటింగ్స్ ఇవ్వమంటారు. సో ఆ రేటింగ్స్కి మీరు రేటింగ్స్ ఇచ్చేస్తారు. ప్రతి టాస్క్కి 150 150 150 అలా 450 మీకు మీ ఫోన్పే నెంబర్ వాడు అడుగుతాడు, ఫోన్పే గూగుల్ పే వాడు మీ అకౌంట్కి పంపిస్తాడు. అప్పుడు ఇంకో లింక్ పంపిస్తాడు. ఏంటంటే 4th వన్ ఏంటంటే బిగ్ టాస్క్ ఉంటుంది అనమాట. మీరు 1000 పంపిస్తే మీకు 2000 పంపిస్తా అని చెప్తాడు అనమాట వాడు. అప్పుడు మీరేం చేస్తారు? అరే ఎలాగో నాకు 450 పంపించాడు కదా, వాడి మీద మీకు నమ్మకం ఉంటుంది అనమాట. సో 1000 ఇన్వెస్ట్ చేస్తా అని దానికి ఏం చేస్తారంటే వాడు ఒక లింక్ పంపిస్తాడు. ఈ ఒక యాప్ లింక్ పంపిస్తాను, దీనికి లాగిన్ అవ్వండి, అక్కడ ఇన్వెస్ట్ చేయండి మీ మనీ. సో మీకు 1000 కాస్త 2000 అవుతుంది, ఆ మనీ కూడా నేనే పంపిస్తా చూడండి, దీంట్లో ఎలాంటి మోసం ఉండదని మిమ్మల్ని నమ్మిస్తాడు. సో ఆ క్షణంలో మీరు చాలా ఎలా అంటే ఎగ్జైట్కి లోనై ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించడం చాలా గ్రేట్ కదా, ఎక్కడో బయట తిరిగి లేకపోతే గంటలు ఆఫీస్లో కూర్చొని కంటే ఒక గంటలో ఇంత సంపాదించుకోవచ్చు, లేకపోతే సాయంత్రం వరకు ఇంత సంపాదించుకోవచ్చు అని మీరు అనుకుంటారు. ఆశ అది కామన్, అందరికీ ఉంటుంది. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. సో మీరు 1000 పంపిస్తారు, వాడు మళ్ళీ మీకు తిరిగి 2000 పంపిస్తాడు. మళ్ళీ నార్మల్గా మళ్ళీ ఒక 3 చిన్న టాస్క్లు ఉంటాయి. ఏంటి? లొకేషన్స్ నేమ్స్ పంపిస్తాడు, వాటికి రేటింగ్స్ ఇవ్వమంటాడు. ప్రతి లొకేషన్ రేటింగ్ మళ్ళీ యాజ్ యూజువల్గా 150 150 150 పంపిస్తాడు. మళ్ళీ బిగ్ టాస్క్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే 5000 అడుగుతాడు. 5000కి మీకు 10,000 ఇస్తా అంటాడు. సో మీరు మళ్ళీ యథావిధిగా వాడు పంపించిన లింక్ ఒక యాప్ ఉంటుంది, దాంట్లో మీరు మళ్ళీ ఒక 5000 ఇన్వెస్ట్ చేస్తారు. వాడు యథావిధిగా 10,000 పంపిస్తాడు, ఎందుకంటే మిమ్మల్ని బురిడి కొట్టడానికి. కొంతమంది ఏంటంటే జాబ్లెస్ వాళ్ళు 5000 తోటి ఆగిపోతే వాళ్ళని ఇలా బెదిరిస్తారు. ఏంటంటే మీరు నెక్స్ట్ టాస్క్, ఆ బిగ్ టాస్క్ ఆడితేనే మీ 5000 మీకు వస్తాయి, లేకపోతే ఆ 5000కి 10,000 వస్తాయి, లేకపోతే మీ డబ్బులు మీకు రావని. అక్కడితో కథం ఆ 5000 వాళ్ళది. అంటే ఇది 5000 మాత్రమే ఉన్న వాళ్ళ గురించి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 5 లక్షలు ఉంటాయో వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటివరకు అయితే 5000కి 10,000 పంపిస్తారు. మళ్ళీ నెక్స్ట్ నార్మల్గా యాజ్ యూజువల్గా మళ్ళీ ఒక 3 లొకేషన్స్, మళ్ళీ వాటికి రివ్యూస్ రేటింగ్స్ ఇస్తాం, మళ్ళీ యాజ్ యూజువల్ డబ్బులు పంపిస్తారు. ఇంకా వాడి మీద నమ్మకం పెరుగుతుంటుంది అనమాట. ఎవరికైతే అకౌంట్లో ఎక్కువ డబ్బులు ఉంటాయో. సో అప్పుడు ఏంటంటే మెల్లిగా ఒక 20,000 అడుగుతారు. 20,000కి మీకు 50,000 పంపిస్తామని, అలా 20కి 50 పంపిస్తాడు. అలా మళ్ళీ ఒక 1 lakhకి మీకు 2 lakhs పంపిస్తామని, అలా మనం 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మనకి ఒక 2 lakhs పంపిస్తారు. ఇలా మెల్లిగా మన దగ్గర ఎంత ఉంటే అంత పెడుతూనే ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాం మనం డబ్బులు. అలా ఇన్వెస్ట్ చేస్తున్న కొద్దీ దానికి డబుల్ మనకు తిరిగి పంపిస్తూనే ఉంటారు దానికి. అలా మనం 10 lakhs ఇన్వెస్ట్ చేసి చివరి దాకా 10 lakhs దాకా వెళ్తాం.
10 lakhsకి వెళ్ళేసరికి మన దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చేస్తాం, అరే నేను 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే నాకు 20 lakhs వస్తాయి. మన ఫ్రెండ్స్కి కాల్ చేస్తాం, లేకపోతే ఎవరికి అప్పుడు కాల్ చేస్తాం. అప్పటిదాకా కాల్ చేయం ఫ్రెండ్స్కి, లేకపోతే డబ్బులు ఇచ్చే వాళ్ళకి. ఎందుకంటే ఇలాంటి ఎగ్జైట్మెంట్లో మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటిది తెలుసా, పక్కనున్న ఫ్రెండ్కి చెప్పము, అలాగే మన ఇంట్లో వాళ్ళకి చెప్పము ఆ ఎగ్జైట్మెంట్లో. ఎందుకంటే డబ్బులు సంపాదిస్తున్నాను, నేను కూర్చున్న చోటనే డబ్బులు మీరు చేసే పెద్ద మైనస్ అక్కడే ఉంది. ఎప్పుడైతే ఈ సైబర్ నేరగాళ్ళు మీకు వాట్సాప్ ద్వారా మీరు ఇంట్లో నుంచే డబ్బులు సంపాదించుకోవచ్చు అని మీకు చెప్తారో అప్పుడే మీ ఫ్రెండ్కి చెప్పాలి, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి, లేకపోతే ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళకు కూడా మెసేజ్లు వస్తాయి. ఎప్పుడైతే వాళ్ళకు ఆఫీస్లో వర్క్ ఉండదో అప్పుడు ఖచ్చితంగా ఆ జాబ్ చేసే అతను ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాడు తెలియకుండానే. ఇప్పుడు ఎలాగో వర్క్ లేదు కదా, నేను ఈ లింక్ ఓపెన్ చేసి ఇదంతా నాకు తెలుసు కదా, నేను డైలీ రొటీన్ వర్కే ఇదంతా, నాకు ఇది కూడా అలాంటి కైండ్ ఆఫ్ వర్కే ఉంది అని దాంట్లో బుట్టలో పడిపోతారు. సో అప్పుడు ఏంటంటే ఆ ఎగ్జైట్మెంట్లో పక్క వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. చెప్తేనే మీరు సేవ్ అయ్యే మార్గం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు ఇంకో వాళ్ళకి చెప్తారు. అలా మీకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది, వాళ్ళకు ఐడియా ఇస్తారు ఇది కరెక్ట్ కాదేమో అని. లేకపోతే మీరు సింగిల్గా నేను డబ్బులు సంపాదిస్తున్నాను, నాకు వీడు డబ్బులు మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఎప్పుడైతే మీరు ఆడతారో అప్పుడే ఖచ్చితంగా మోసపోతారు. ఇలా చాలామంది రోజుకి అంటే దీని అవేర్నెస్ గురించి చాలా పోలీసులు డైలీ చెప్తున్నప్పటికీ రోజు చాలా వేల లక్షల కంప్లైంట్లు వెళ్తున్నాయి. ఇక్కడికి సైబర్ కంప్లైంట్స్ అయితే కొన్ని లక్షలు కుప్పలు వస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త. వీళ్ళు అనుకుంటే ఎమ్మెల్యేస్ని, మంత్రులని, చీఫ్ మినిస్టర్లను కూడా మోసం చేయగలరు. కానీ వాళ్ళని ఎందుకు చేయట్లేదు తెలుసా, వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి, వాళ్ళ వర్క్ పిఏ చేసుకుంటాడు కాబట్టి. వీళ్ళకి ఎప్పుడైనా ఒక తెలియని నంబర్ నుంచి మీకు మెసేజ్ వచ్చి మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత డబ్బులు వస్తాయి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ పక్క వాళ్ళకి షేర్ చేయండి. అప్పుడే మీరు సేవ్ అవుతారు. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.